ఫ్రెండ్స్ 2 టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మన భారత జట్టు సమిష్టిగా విఫలమైంది. నిజం చెప్పాలంటే అసలు భారత్ ఐర్లాండ్ చేతుల్లో ఓడిపోవడం అంటే అసలు నిజంగా దారుణమనే చెప్పాలి. పోనీ బ్యాటింగ్ లైనప్ ఏమన్నా చాలా పల్చగా ఉందా అంటే సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు బ్యాటర్సే. అయినా కూడా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైందంటే ఇది నిజంగా భారత్‌కు చాలా ఘోరమైన అవమానమే. అయితే ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ పైన, వైభవ్ సూర్యవంశీ పైన, అలాగే భారత జట్టు ఆట పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఆరంభంలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. వారికి పిచ్ నుంచి మంచి స్వింగ్ లభించింది. 2 వికెట్లు కూడా తీశారు. దాంతో మా అద్భుతమైన ఆరంభం దక్కింది. అయితే మేము బ్యాటింగ్ పరంగా బాగానే చేసాం. పర్వాలేదనిపించేలాగానే ఉంది. కానీ బౌలింగ్‌లో మాత్రం పూర్తి స్థాయి వైఫల్యం కనపడుతుంది. మిడిల్ ఓవర్‌లలో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఈ గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవని తెలిసినప్పటికీ స్ట్రెయిట్ షాట్స్ ఆడేలాగా బంతులు వేశాం. అదే మేము చేసిన తప్పు. డెత్ ఓవర్‌లలో మా బౌలర్లు తిరిగి మళ్ళీ పుంజుకున్నారు. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఐర్లాండ్ 140 పరుగులకు కట్టడి చేసి ఉండుంటే చేస్ చేయడానికి చాలా బాగుండేది. ఇక్కడ ఆడటం ఒక గొప్ప అనుభవం. ఈ వాతావరణం పరిస్థితుల్లో ఆడే అవకాశం మాకు దక్కింది. పిచ్ ఎలా ఉంది అనే దానిపైన మాకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. అయితే సుదీర్ఘమైన విరామం తర్వాత ఆడటం వల్ల మా జట్టు కాస్త తడబడింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి ఐపీఎల్‌లో బాగా నలిగిన అబ్బాయి, ముఖ్యంగా మంచి ఫామ్‌లో కనబడుతున్న అబ్బాయి జట్టులోని ఎందుకు తీసుకోలేదు అని అక్కడ ప్రశ్న నడిస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడతాడు. కాకపోతే డెసిషన్ పూర్తిగా హెడ్ కోచ్ మీదే ఆధారపడి ఉంటుంది. హెడ్ కోచ్ వైభవ్ సూర్యవంశీ కన్నా ముందు ఆడాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచనతోనే వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కి పరిమితం చేశారు. కానీ మొదటి మ్యాచ్ కనుక తను ఆడి ఉండుంటే బహుశా లెక్కలు మారి ఉండేవి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కేవలం వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు, జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడి తీరాల్సిందే. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు చాలా ఎక్కువగానే ఆటను ప్రభావితం చేస్తుంటాయి. ఐర్లాండ్ వాళ్ళు బాగా ఆడారు అనడం కన్నా కూడా మేము సరిగ్గా ఆడలేదు అనడం కరెక్ట్. మాకు ప్రాక్టీస్ లోపించిందా లేదా అనేది కూడా అర్థం కావటం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ గురించి చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఈ నిర్ణయం నా చేతుల్లో లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో నిర్ణయాలు అటు ఇటు అయితే విపరీతమైన హెడేక్స్ తప్పవు అంటూ చెప్పుకొచ్చాడు.